రైట్ సార్ మన యోగా మాస్టర్ కూడా యోగా చేయాలంట. సో అందుకే ఏంటంటే త్వరగా పంపించేద్దాం. సో తను చేసే యోగా మీరు చూస్తే కంగ్రాచులేషన్స్ టు యు శిరీష గారు. రైట్ సార్ మన యోగా మాస్టర్ కూడా యోగా చేయాలంట. సో అందుకే ఏంటంటే త్వరగా పంపించేద్దాం. సో తను చేసే యోగా మీరు చూస్తే నాకు డీజే బ్రదర్స్ కదలడానికి లేదు పాపం వాళ్ళు. మనం అందరం కలిసి 1 గో సూపర్. ఆల్రైట్, సో అందరూ ఒకసారి జస్ట్ వన్ గ్రూప్ ఫోటో, లెట్ వి స్టాండ్ ఫర్ ఇట్. సో ఇంకోటి ఏంటి అంటే ఇంకో విషయం చెప్పాలి అంటే బేసిక్ గా కేశవ క్యారెక్టర్ ని ఫస్ట్ పార్ట్ లో కాస్త అమాయకుడు అంతా అంటే పుష్పరాజ్ ఏం చేస్తే దానికి సంబంధించి మీకు తెలుసు, మీరు చూశారు. అంటే ఆ క్యారెక్టర్ ని చూసినంత వరకు మీరు ఒక గ్రాఫ్ అనుకుంటారు కదా, వీడి ఇలా కన్ఫ్యూజన్ ఉంది సార్, నేను ఈ డైలాగ్ ఇలా చెప్పొచ్చా అంటే ఆ డైలాగ్ ఏంటంటే బుగ్గిరెడ్డి ఫోన్ చేసి పాపని కిడ్నాప్ చేసింది మేమే అని చెప్తాడు. చెప్పిన తర్వాత నేను రియాక్ట్ అవ్వాలి. అంటే కేశవ అంత అగ్రెషన్గా రియాక్ట్ అయ్యేంత ఛాన్స్ ఎంతవరకు ఉంది అంటే ఆ సిచ్యువేషన్ అంత క్రియేట్ చేసింది కాబట్టి నేను సార్ని అడిగా, సార్ నేను చేయొచ్చా అని చెప్పి. సో ఆ డైలాగ్ చెప్తా, ఆయన అంటాడు పాపని కిడ్నాప్ చేసింది మేమే అనగానే రే ఒక్కొక్కడి పుచ్చలు పగిలిపోతాయి నా కొడుకల్లారా పాపట్టున్నదే అని చెప్పి. సో అక్కడ కేశవ ఎమోషన్ అనేది ఒక పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే అది నాకు చాలా ఇష్టమైన ఎమోషన్. నాకు చాలా మంది చెప్పారనమాట అక్కడ. అంటే సుక్కు సార్ దాన్ని తీసిన విధానం కూడా బేసిక్గా ఫస్ట్ ఒకటి అనుకున్నా ఒక దగ్గర చేద్దామని, మళ్ళీ తర్వాత అలా కాదు, ఈ ఎమోషన్ అంత దూరం వెళ్ళిపోవాలి అంటే నేను టెంట్లో నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ మళ్ళీ పుష్పరాజ్ దగ్గరికి వచ్చేసరికి పుష్పరాజ్ ఇట్లా ఫోన్ తీసుకుంటాడు. సో ఆ సీక్వెన్స్ నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించిన సీక్వెన్స్ అది. సో చాలా మంది చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్ వాజ్ డైలాగ్. అండ్ వన్ అనదర్ థింగ్, పార్ట్ 1లో పుష్పరాజ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఇది కూలోడి కథ అనే తేలిగ్గా తీసిపారేతో నాలంటూ నీలంటాడు అన్నైనా ఉంటాడు అలాంటాడో ఎర్రచందనం లాగా అరుదుగా ఉంటాడు. సో దట్ ఈస్ వాట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో బన్నీ సార్ ఈజ్ లైక్ సంథింగ్ ఎల్స్. నాకు సపోర్ట్ చేసిన విధానం కానీ సినిమా షూట్ చేసినప్పుడు అంటే ఒక కొత్త యాక్టర్ అన్నట్టుగా ఉండేది కాదు సెట్లో. 5 years ఎక్స్పీరియన్స్ అయింది కదా పార్ట్ 1 and 2, అండ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. నేను నేర్చుకునేందుకు అంటే నాకు ఒక జీవితం నేర్పింది అనొచ్చు పుష్ప సినిమా. అందులో వర్క్ చేసిన వాళ్ళు కానీ నా తోటి నటులు కానీ. ఇంకోటి ఏంటంటే అంత పెద్ద సినిమాలో నేను చిన్నప్పని చూస్తున్న యాక్టర్స్తో కలిసి పనిచేస్తాను. సునీల్ గారు, రావు రమేష్ గారు, అండ్ నాకు ఇంకా ఇష్టమైన ఫహద్ ఫాజిల్ గారు, రష్మిక మేడం. సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ అందరితో అజయ్ సార్, వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుండే. ఏంది ఎక్కడ స్టార్ట్ అయ్యో యాడికి వచ్చామని చెప్పి. అదే గ్రేటెస్ట్ ఫీలింగ్ ఆ 5 years నా ఎక్స్పీరియన్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇంకొకటి ఇక్కడ అదే చాలామంది కొత్త యాక్టర్స్ వాళ్ళ కోసం అని చెప్పి మేబీ అంతే కదా, డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా. యా హలో అండి అందరికీ. బేసిక్గా సభకు నమస్కారం. అందరికీ పేర్లు చెప్పలేను. టీవీ సంవిత్ మీడియా, వంశీ టీవీ, మోడ్ ఫౌండేషన్ అందరికీ స్వాగతం. ఇక్కడ ఉండి మాట్లాడడం నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. అండ్ దీనికి అంతటి కారణం నేను యాక్టర్గా ఇప్పటికీ ఈ స్టేజ్ మీద ఇంత దూరం వచ్చానంటే దానికి ఒక మూల కారణం ఉంది. ఒకటి యాక్టింగ్లో. అసలు నేను ఇండస్ట్రీకి వచ్చింది యాక్టర్ అవుదామని కాదు, డైరెక్టర్ అవుదామని. యాక్సిడెంటల్గా నేను యాక్టర్ అయ్యా. దానికి మూల కారణం ఏంటి అంటే నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫిలిం ఫెస్టివల్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు. నాతో పాటు మా బావగారు, మా నాన్నగారు, మా అక్కగారు కూడా వచ్చారు, నా మేనల్లుళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు వచ్చేలోపు నిన్నే పుష్ప థ్యాంక్ యూ మీట్ జరిగింది. అండ్ పుష్ప
పుష్ప 2ని ఇంత హ్యూజ్ హిట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడే కాదు, అంటే నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళిపోయింది సినిమా. మీ అందరికీ నచ్చింది కదా పుష్ప 2? అందరు చూసారు కదా? థ్యాంక్ యూ. జగదీష్ గారు, ఇంకొక రిక్వెస్ట్ అండి, మీ ఒక 2 డైలాగ్ పుష్పాల నుంచి మా కోసం ఏమంటారు అందరూ? ఎస్ అని చెప్పాలి, లెస్ అంటే విజిల్స్ రాని. ఓకే, సో 2 డైలాగులు ప్లీజ్. అంటే ఒకటి చెప్తాను. సో పుష్ప 2లో ప్రీ క్లైమాక్స్లో ఆల్మోస్ట్ అంటే అజయ్ గారి కూతురు, అదే ముల్లెట్టి మోహన్ రావు గారి కూతురు కిడ్నాప్ అయిపోయిన తర్వాత నేను పుష్పరాజ్ ఇంకా Award goes to Best Category Comedy Actor. కంగ్రాచులేషన్స్ ఫర్ బాసంగి సురేష్ కుమార్ గారు, తన ఫిలిం పాపారావు ప్రేమ కథ. నిర్వాహకులు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను డైలాగ్స్ రాసి డైరెక్ట్ చేసిన మొదటి షార్ట్ ఫిల్మ్, దీనికి అవార్డు ఇచ్చినందుకు నిర్వాహకులకి మరొకసారి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు నేను చేసిన ఈ పాపారావు ప్రేమ కథ అనేది Hearty congratulations to you, sir. కళాకారుని ప్రోత్సహించడానికి ఈ అవార్డులు అనే టానిక్ చాలా అవసరం. ప్రభుత్వ పరంగా గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అవార్డులు లేకపోయినా స్వచ్ఛందంగా తమ నిధులు సేకరించి అందరినీ ప్రోత్సహిస్తున్న ఈ నిర్వాహకులకు, ముఖ్యంగా వంశీకృష్ణ గారికి, కళాకారులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీళ్ళు ఈ రోజు ప్రకటించిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావాలని అందరి తరఫున నుంచి పేరు మీద అవార్డ్స్ ఇస్తున్నాం. కమిటీ దిల్ రాజు గారు కమిటీ ఏర్పాటు చేయాలి. సో తనకి వచ్చిన యంగ్ టాలెంట్ ఆల్ గారు కాదు, నేను గారు అని పిలిచాను, రేపటి నాడు గారు అయిపోతారులేండి. సో లెట్ హిమ్ బి లెట్ హిమ్ బికమ్ ది ఫిల్మ్ స్టార్, ఫ్యూచర్ ఫిల్మ్ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈశాన్ గుప్తా నీలా, గట్టిగా చెప్పు. ఆడియన్స్ అందరూ కూడా మీ యొక్క చప్పట్లతో వాళ్ళని సపోర్ట్. రామాయణం సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ తన సినిమా పేరు వంచ. బెస్ట్ టాలెంట్ అవార్డ్స్ ఫంక్షన్లో నన్ను గుర్తించి ఒక నటుడిగా మంచి అవకాశం ఇచ్చి నాకు ఒక అవార్డు ప్రదానం చేసిన శ్రీ వంశీకృష్ణ గారికి, శ్రీ శ్రీనివాసరావు గారికి, నన్ను ఈ స్టేజ్కి పరిచయం చేసిన శ్రీ పణిప్రసాద్ గారికి, ఫణేంద్ర ప్రసాద్ గారికి, అసలు నాకు ఈ షార్ట్ ఫిల్మ్ చేసే అవకాశం ఇచ్చిన శ్రీ డాక్టర్ శ్రీనివాసరావు గారికి, శ్రీనివాసరావు దంపతులకి నా హృదయపూర్వక కళాభివందనలు. Congratulations to you, sir. Thank you so much to all the dignitaries and also the committee members and the jury members. అన్నిటికన్నా మించి హ్యాట్స్ ఆఫ్ పోలీస్ షార్ట్ ఫిల్మ్ చేయడానికి నా కోసం ఒక 4-5 నెలలు ఆగి నన్నే పోలీస్ ఆఫీసర్గా పెట్టాలని నిర్ణయించుకున్నటువంటి మా జి విద్యనాథ్ గారు, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్స్ పైడి శంకర్రావు గారికి అండ్ లీలా కుమారి గారికి, and also the entire team of Hats of Police, this award is to you.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ తెలియని విషయం, ఇంకొక విషయం ఏంటంటే ఐఎమ్ ద ఫిల్మ్ డైరెక్టర్ ఫర్ కంచర్ల మూవీ. బహుశా మీకు కంచర్ల మూవీ తెలిసి ఉంటుంది. కంచర్ల మూవీకి రానున్న రోజుల్లో అది రాబోతుంది. నన్ను యాక్టర్గా ఎలాగైతే సపోర్ట్ చేసి బ్లెస్ చేశారో, రానున్న కంచర్ల మూవీని కూడా మీరు నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ.